రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రివ్యూ చేసి మేము ఒక 4 కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమాలు కానీ మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రారంభించినటువంటి పెట్రోల్ బంక్ కానీ పెద్ద ఎత్తున మహిళలకు ఏదో లాభం చేకూరుస్తాయని మాత్రం మాకు అనిపించడం లేదు. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే మొన్న ప్రారంభించినటువంటి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో అది జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మెయింటైన్ చేస్తారు. అంటే ఒక గ్రూప్ కానీ కాదు, జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మెయింటైన్ చేస్తారు. సో ఆ జిల్లాలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి డైరెక్ట్గా ఆ పెట్రోల్ బంక్లో వచ్చే లాభాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆ స్కీమ్ ద్వారా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఒక 10 మంది మహిళలకు దాంట్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అంటే ఒక పెట్రోల్ బంక్ పెట్టడం వల్ల ఒక 10 మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చి జిల్లాలో ఉన్నటువంటి వేలాది సమాఖ్య సభ్యులందరికీ కూడా ఆ లాభాన్ని పంచడంతో మనిషికి ₹2 లాభం జరుగుతుంది తప్పితే అంతకు మించి ఇమీడియట్గా డబ్బు పరంగా ఆ జిల్లాలో ఉండేటటువంటి మహిళా సమాఖ్య సభ్యులకు కానీ ఎవరికి కానీ లాభం జరిగే ఆస్కారం లేదు. అయితే ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించిండ్రో 1 కోటి మంది మహిళలను మేము కోటీశ్వర్లను చేస్తామని వారు ఏదైతే ప్రకటించిండ్రో వారు చేసినటువంటి ఆ ప్రకటనకు వారు ప్రారంభించినటువంటి పెట్రోల్ బంక్ మోడల్కు ఎక్కడా కూడా పొంతన పోలిక అన్నది లేదు. అదేవిధంగా నిన్న సీతక్క గారు ఇంకొక 4 కార్యక్రమాలు కూడా ప్రకటించడం జరిగింది. ఆ కార్యక్రమాలు ఏవి చూసుకున్నా కూడా 10 మంది మహిళలకు తప్పితే ఎక్కువ మంది మహిళలకు ఎక్కడ కూడా బెనిఫిట్ అయ్యేటట్టు కనపడతలేదు. అందుకనే మేము ఇవాళ తెలంగాణ జాగృతి నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్న డిమాండ్ ఏంటంటే మీరు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడానికి నెలకు ఏదైతే ₹2,500 ఇస్తామని చెప్పినరో ముందుగా మీరు అది రిలీజ్ చేయండి. ఆ కార్యక్రమం మీద ఇంతవరకు ప్రభుత్వం రివ్యూ చేయకపోవడం ఏంటని మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. వేలాది లక్షలాదిగా మహిళలందరికీ కూడా బెనిఫిట్ కావాలంటే ముందు మీరు 2,500 కార్యక్రమాన్ని ఇమీడియట్గా ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వచ్చే 8వ తారీఖు మార్చి 8వ తారీఖు నాడు ప్రతి మహిళకు కూడా 18 ఏళ్ళు దాటినటువంటి మహిళకు ప్రతి ఒక్కరికి కూడా 2,500 ఇస్తామని